హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే ఎంతో టేస్టీగా ఉండే యాపిల్ జ్యూస్ అయితే చేసుకుందామండి. సో దానికోసం ముందుగా ఒక యాపిల్ అయితే శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుందామండి. సో ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ముక్కలు అయితే వేసుకుందామండి. సో ఇలా అన్ని ముక్కలు వేసుకున్న తర్వాత మనం కొంచెం ఐస్ క్యూబ్స్ అయితే వేసుకుందామండి. సో అవి వేసుకున్న తర్వాత ఒక హాఫ్ లీటర్ పాలు అయితే పోసుకుందామండి. సో ఇలా పాలు పోసుకున్న తర్వాత మనకు సరిపడా షుగర్ అయితే నేనైతే 2 టేబుల్ స్పూన్లు అయితే తీసుకున్నానండి. సో ఇలా మూత పెట్టి మిక్సీ పట్టుకుందామండి. సో ఇప్పుడు మనకి జ్యూస్ అయితే రెడీ అయిపోతుందండి. మనకి ఈ ప్రాసెస్లో ఉంటే మనకు సరిపోతుందండి. సో ఇప్పుడు మనము గ్లాసులు అయితే తీసుకొని గ్లాసులలోకి అయితే జ్యూస్ పోసుకుందామండి. ఇలా వేసుకున్న తర్వాత మనం పైన డెకరేషన్ అయితే చేసుకుందామండి. 2 గ్లాసులకి కొంచెం బూస్ట్ అయితే వేసుకుందామండి. దానిపైన మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే ఉన్నాయి కదండి. సో అవి పైన వేసుకొని డెకరేషన్ చేస్తే మనకి ఎంతో టేస్టీగా నిమిషాల్లో రెడీ అయిపోయే యాపిల్ జ్యూస్ అయితే రెడీ అయిపోతుందండి. సో చాలా అంటే చాలా టేస్టీగా యమ్మీగా అయితే ఉంటుంది. మీ పిల్లలు ఎప్పుడు అడిగినా కానీ ఇలా చేసిస్తే వాళ్ళు బలంగా అయితే చాలా టేస్టీగా ఉంటుంది. సో వాళ్ళు ఎక్కువగా ఇదే తాగుతారండి. సో చాలా అంటే చాలా టేస్టీగా యమ్మీగా అయితే ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.